కడప జిల్లా అంటే వైఎస్ఆర్ అడ్డా కాదు. ఈ రోజున టీడీపీ అడ్డా అనేది లోకేష్ గారు చెప్తారు. నిజంగా టీడీపీ అడ్డా అంటారా? మహానాడు ఈ మహానాడు సక్సెస్ ఒక ఉదాహరణ చెప్తారు. నిజంగా ఇది టీడీపీ అడ్డా అని ఏదో వాళ్ళు పచ్చ తరుణాలు కట్టేసినంత మాత్రాన, డబ్బులు ఉన్నాయని చెప్పి ఫ్లెక్సీలు కట్టేసినంత మాత్రాన మరి ఈ ప్రాంతం వాళ్ళ అడ్డా కాదు. ఈ అడ్డా, ఈ రాయలసీమ గడ్డ అనేది అది ఒక్క వైఎస్ కుటుంబానికి అడ్డా. ఎందుకంటే ఈ ప్రాంతానికి మేలు చేసిన వ్యక్తి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే. ఎందుకంటే ఈ ప్రాంత రైతులకందరికి కూడా మేలు చేయాలి, ఈ ప్రాంత రైతులు, ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలి అని చెప్పి ఆనాడు మరి ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని 11,000 సామర్థ్యం ఉన్న హెడ్ రెగ్యులేటర్ని 44,000కు పెంచిన వ్యక్తి మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రాంతం అంతా కూడా అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ వర్షాలు నమోదైతేనే, వర్షాలు పడితేనే పంటలు పండే ప్రాంతం ఇది. మరి ఆ ప్రాంతానికి మరి కృష్ణా నుంచి నీళ్లు తీసుకోవాలి, కృష్ణాని పెన్నాలు అనుసంధానం చెయ్యాలి అనే ఒక మంచి ఆలోచనతో మరి రాయలసీమకు కృష్ణా నీళ్లు తీసుకురావాలని చెప్పి ఆ రోజు మరి ఆ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని, దాని సామర్థ్యాన్ని పెంచిన నాయకుడు ఒక రాజశేఖర రెడ్డి గారు. మరి ఆనాడు అనేక మంది ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి ఉమామహేశ్వరరావు గారు అయితేమి, అనేక మంది సొంత కాంగ్రెస్ పార్టీలో కూడా వ్యతిరేకించినా కూడా ఎస్ నేను చేసేదే నా ప్రాంతానికి, నా ప్రాంత వాసులందరూ కూడా నన్ను మోస్తున్నారు రాజకీయంగా, ఆ ప్రాంతానికి మేలు చేయాల్సిన బాధ్యత మరి ఆ గడ్డ పైన పుట్టిన దానికి నాకు ఎంతో ఖచ్చితంగా నేను చెయ్యాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఆ జలయజ్ఞం ద్వారా మరి ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయడం జరిగింది. అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేయడం జరిగింది. తద్వారా ఈరోజు వైఎస్ కుటుంబానికి, ఈ ప్రాంత వాసులందరూ కూడా ఆయన మరణాంతరం ఈరోజు ఆయనకంతా కూడా గుండెల్లో పెట్టుకుని ఉన్నారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని. మరి ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా వైఎస్ కుటుంబానికి మరి వాళ్ళు రుణపడి ఉండారు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి తండ్రి ఏదైతే కొనసాగించారో దాన్ని, ఏదైతే తర్వాత ఆయన మరణాంతరం ఆగిపోయిన ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకెళ్లారు. మరి ఈరోజు గండికోటలో ఈరోజు 26 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి ఇవన్నీ కూడా ఈ జిల్లా ప్రజలు కానీ, రాయలసీమ ప్రజలు ఎవరు మర్చిపోరు. కడపకు సాగునీరు ఇచ్చింది టీడీపీ మాత్రమే అని చెప్పి చంద్రబాబు చెప్తారు బాహాటంగి మహానాడులో. నిజంగా కడప జిల్లాకి సాగునీరుకి కానీ తాగునీరు ఇచ్చేటువంటి వ్యక్తి టీడీపీ అంటారా, చంద్రబాబు నాయుడు? చూడండి, చంద్రబాబు నాయుడు అనేది వ్యక్తి మరి ఒకసారి రాజశేఖర రెడ్డి గారు మన అసెంబ్లీ సమావేశాల్లోనే చెప్పడం జరిగింది. మరి ఆయనకు ఒక మునీశ్వరి యొక్క శాపం ఉందంట. మరి ఆయన ఏనాడు కూడా వాస్తవాలు, నిజాలు మాట్లాడాడు. ఎప్పుడు కూడా అబద్ధాలే, అసత్యాలే మాట్లాడతాడు. మరి ఏనాడు ఆయన నిజం మాట్లాడతారో మరి ఆ రోజే మరి ఆయన తలకాయ 1000 ముక్కలు అవుతుందంట. అది ఒక మునీశ్వరి శాపం ఉందండి. అందుకే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నిజం అనేది మాట్లాడు, కేవలం అసత్యాలు మాట్లాడతారు, ప్రజలను మభ్యపెట్టాడు. ఆయన ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు అదే పనిగా, అదే రిపీటెడ్గా చెప్తే ప్రజలు నమ్ముతారనే ఒక సిద్ధాంతం, గ్లోబల్స్ ప్రచారం అంటారు. గ్లోబల్స్ని ఆదర్శంగా తీసుకొని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అదే తరహాలో ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్పి అది నిజమని ప్రజల చేత నమ్మించేగల సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అదే తరహాలో మరి ఈరోజు ప్రజల్ని కూడా మభ్యపెట్టి, ఎందుకంటే ఆయన పరిపాలన చూసిన తర్వాత కూడా మరి మరొకసారి ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారంటే మరి ఏ స్థాయిలో ఆయన ఏదైతే అబద్ధాలని నిజాలుగా ప్రజల్ని నమ్మబలికాడో మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అసత్యాలే. మరి ఈ ప్రాంతానికి ఆయన చేసింది ఏమీ లేదు, ఆయన ఒరగబట్టింది ఏమీ లేదు.